తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. మంత్రి పొంగులేటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. ఇక గవర్నర్కు ఆధారాలు అందించారు. పొంగులేటి కుటుంబం 2.5 ఏళ్లుగా ప్రజా సంపదను దోచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పొంగులేటిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తారంటూ కూడా ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ గవర్నర్ని కోరామని తెలియజేశారు కేటీఆర్. ఇక పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శుక్లా గారిని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవనీయ శాసన మండలి సభ్యులు అందరం కూడా కలిసి వారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది.